దేవయ్య అయితే మిథున ఇచ్చిన ఫైల్స్‌తో రిజిస్టర్ ఆఫీస్‌కైతే చాలా స్పీడ్‌గా వెళ్తూ ఉంటాడు. అలా ఫైలు అది అక్కడే పెట్టినా నాకు ఎలా కనిపించలేదు అనైతే అనుకుంటూ ఉంటాడు దేవ. ఈ ఫైల్ పేరు పెట్టుకొని మా ఇంటికి వస్తావా అని అనుకుంటూ ఉంటాడు. ఇక మిథున అయితే ఇంట్లో తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఎప్పటిలాగే తన పని తను చేసుకుంటూ ఉన్న మిథుననైతే తలుచుకుంటూ ఉంటాడు దేవ. ఈ ఫైల్ పేరు పెట్టుకొని మా ఇంటికి రావడానికి ఎంత ప్లాన్ చేసావే, నిన్ను ఎలా అయినా మళ్ళీ బయటికి పంపించేస్తా. తప్పక ఈ ఫైల్ కోసం తీసుకురావాల్సి వచ్చింది అనైతే అనుకుంటూ ఉంటాడు. ఇక మిథున అయితే చక్కగా తన పని అయితే తను చేసుకుంటూనే ఉంటుంది. అయినా తను కండిషన్ పెట్టడం ఏంటి, నేను తీసుకురావడం ఏంటి, నాకేం అర్థం కావడం లేదు అని దేవయ్య అయితే అనుకుంటూ ఉంటాడు. దేవయ్య అయితే మిథున ఆయన మాటలు తలుచుకుంటూ ఉంటాడు. నువ్వు డైరెక్ట్గా మా ఇంటి ముందుకు వచ్చేసి బండి ఆపేస్తే నేను వచ్చి బండి ఎక్కి ఫైల్ ఎక్కడుందో వెతికిసి నీకు ఇస్తా అనైతే అంటూ ఉంటుంది. అలా అనేసరికి దేవయ్య అయితే చాలా స్పీడ్గా వెళ్ళి మిథునని తీసుకురావడం అవన్నీ తలుచుకొని, ఇది ఇంత ప్లాన్ చేస్తుందా, నన్ను ఇంత మోసం చేస్తుందా, దీన్ని ఎలా అయినా మళ్ళీ బయటకు పంపించేయాలి అని చెప్పేసి అయితే మిథునని తలుచుకుంటూ రిజిస్టర్ ఆఫీస్కి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక మిథున అయితే తన పని తను ఎప్పట్లాగే తన అత్తారింట్లో చేసుకుంటూ ఉంటుంది.